అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించేందుకు కేసీఆర్ అపాయింట్మెంట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. గౌసియా ఏదైతే ఈ నెల 22వ తేదీన ఇక్కడ అమరావతి ప్రాంతంలో రాజధాని శంకుస్థాపన కార్యక్రమం అనేది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందో దీనిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతమంది ప్రముఖులకు స్వయంగా ఆహ్వానాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆయన ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర కేంద్ర మంత్రులకు కూడా స్వయంగా ఆహ్వానాలు ఇవ్వడం జరిగింది. అలాగే రాజధాని శంకుస్థాపన సమయం దగ్గర పడుతుండటంతో రేపు ఎల్లుండి ఆయన హైదరాబాద్ లో కార్యక్రమాలన్నీ చేపట్టుకున్నారు. ఇందులో భాగంగానే 18వ తేదీ 19వ తేదీ కూడా హైదరాబాద్ లో ఉన్న ప్రముఖులకు స్వయంగా ఆహ్వానాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. రేపు ఉదయం ఆయన విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్నారు. అక్కడ తిరుమల బ్రహ్మోత్సవాలు ఏదైతే జరుగుతున్న కార్యక్రమంలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో సహా పాల్గొనడం జరుగుతుంది. అందులో భాగంగానే ఆయన మనవడి అన్నప్రాసన కార్యక్రమం కూడా తిరుమలలో పాల్గొంటారు. ఆ కార్యక్రమం అయిన తర్వాత ఆయన తిరుపతి నుంచి హైదరాబాద్ రావడం జరుగుతుంది. హైదరాబాద్ వచ్చేసరికి సమయం మధ్యాహ్నం 3 గంటలు 5 గంటలు అవుతుందని చెప్పి భావిస్తున్నారు సీఎం అధికారులు. ఇందులో భాగంగానే మధ్యాహ్నం తర్వాత 3 గంటలు లేదా 4 గంటల తర్వాత సీఎం అపాయింట్మెంట్ కావాలని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా ఆహ్వానం పలికేందుకు రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం పలికే సమయం కావాలని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయాన్ని కోరినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా అటు నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. కాకపోతే గవర్నర్ కార్యాలయం నుంచి మాత్రం ముఖ్యమంత్రికి స్పష్టత అనేది వచ్చింది. రేపు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్భవన్ లో గవర్నర్ ని కలిసి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కలిసి స్వయంగా ఆహ్వాన పత్రం ఇచ్చి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి పిలువనున్నారు. గౌసియా, ధన్యవాదాలు కృష్ణ.